స్వామి నమస్తే స్వామి, మీ పేరు? ఒగ్గు క్రాంతివర్ధన్ అండి. ఏం చేస్తారు బీసెన్ రోడ్లో డ్రెస్ బట్టల షాపు. స్వామి? ఏం చెప్తారు స్వామి ఈ 18 నెలల కాలంలో, ముఖ్యంగా ఈరోజు నూతన సంవత్సరం, అసలు ఈ సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం అసలు ఏం చేసింది అసలు? స్వామి చెప్పడం అంటే అన్నీ బాగానే చేస్తున్నారు, ఏది చెప్పడానికి లేకుండానే ఉంది. అన్ని జాబులు మేళా కానీ ఇంకా కొత్త కొత్తవి అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఉద్యోగాల కోసం వాళ్ళు వేరే ఊరు వెళ్ళి ఇంటర్నేషనల్లో మాట్లాడుకోవడాలు అవన్నీ బాగానే చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. అంటే అసలు చంద్రబాబు ప్రజలను పట్టించుకోవట్లేదు, అసలు మోసం చేశాడు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలా ఏం లేదు స్వామి, వాళ్ళు చెప్పినట్టు కొన్ని బాగానే జరుగుతున్నాయి. బస్సులు ఫ్రీగా మహిళలకి ఇచ్చారు, అలాగే మహిళలు కూడా అన్ని ఊర్లు చక్కగా తిరుగుతున్నారు, అంటే రూపాయి ఖర్చు లేకుండా. మరి అంతా బాగానే ఉన్నట్టుగా స్వామి, వాళ్ళు చెప్పినట్టు ఒకటి ఒకటి కంటిన్యూ అవుతుంది, రిలీజ్ చేస్తున్నారు ఫండ్స్. అంటే ముఖ్యంగా 24, 25 మధ్య అసలు చంద్రబాబు ప్రభుత్వం అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు, మోసపూరిత హామీలతో గెలిచినా నిజంగా అలాగే మోసం చేస్తున్నారు ప్రజల్ని అని చెప్పి అంటూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. స్వామి వాళ్ళు చెప్పడానికి వాళ్ళు ఎన్నో చెప్పారు, అప్పుడు వాళ్ళు ఒకటి కూడా నెరవేర్చలేదు. పైగా అన్నీ మాకు అప్పులే అయిపోయినాయి, కరెంటు బిల్లులు కానీ అవన్నీ ఎక్కువే రావడం జరిగింది. ఇప్పుడు టీడీపీ వచ్చిన కాడి నుంచి పెట్రోల్ ధర కానీ ఏమైనా వస్తువుల ధరలు కానీ ఏమైనా పెరిగినాయా? అన్నీ సమానంగా, అంటే ఎలా ఉందో జిఎస్టీ కూడా ఇంకా తగ్గింది. మరి అప్పుడు దాని గురించి కూడా చెప్పాలి కదా. అలాగే మరి రోజు చంద్రబాబు ఇంటికి డైరెక్ట్ మీటింగే, ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్తున్నారు, అది అనుక్షణంలో మళ్ళీ అది అయిపోతుంది. వాళ్ళే ఫోన్లు చేస్తున్నారు డైరెక్ట్గా, హాస్పిటల్స్కే కానీ ఎవరు వర్క్ ఉంటే వాళ్ళు బట్టి డైరెక్ట్గా సీఎంతోనే, లోకేష్ గారితో, మినిస్టర్తో మాట్లాడడం జరుగుతుంది. స్వామి మరి 2024, 24, 25 మధ్య అసలు మీరు విజయవాడ అంటూ ఉన్నారు, అసలు విజయవాడలో ఏమన్నా మార్పులు ఏమైనా గమనించారా మీరు? గత 5 ఏళ్ల పాలనకి ఈ సంవత్సరం 24, 25 సంవత్సర కాలానికి ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా గమనించారా? స్వామి మార్పులు అంటే ఎలా చెప్పడం అంటే అది తెలియదు కదా స్వామి, అంతా బాగానే ఉంది. కాకపోతే ఏది డిస్టర్బెన్స్గా అలా ఏమీ లేదు, అది అంతా బాగానే జరుగుతుంది. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో సామాన్యులు ఏమన్నా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తీసుకెళ్ళి అరెస్టులు చేయటం కానీ అలాంటిది ఏమన్నా చూసాం, మరి అలాంటిది ఈ ప్రభుత్వంలో ఉందా స్వామి అసలు? అలా ఏం లేదు స్వామి, పోలీసు వాళ్ళు కూడా చాలా బాగానే మంచిగానే అవుతున్నారు. ఎక్కడక్కడ అదే చెడ్డగా జరిగినా వాళ్ళు వెంటనే రియాక్షన్ తీసుకుంటున్నారు పోలీసు వాళ్ళు కూడా. అలా అని ఏది పడితే అది చేయట్లేదు, అంతా బాగానే కుదురుతుంది. అందరూ బాగానే కూడా ఉన్నారు, లేడీస్కి వాటికి విజయవాడలో మాకు తెలిసి ఎలాంటివి లేవు. మొన్న మంగళగిరిలో కూడా జరిగితే అది వెంటనే రియాక్షన్ కూడా అయిపోయింది. అంతకుముందు మరి ఎన్నో జరిగినాయి రేపులు అవన్నీ, అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో కూడా అసలు అనేది లేదు. మంగళగిరిలో 4 రోజుల క్రితం, 5 రోజుల క్రితం 1 వీక్ రేపు జరిగింది, 13 ఏళ్ళ అమ్మాయి. మరి వెంటనే వాళ్ళు నలుగురిని అరెస్ట్ చేయడం, 50 ఏళ్ళు 20 ఏళ్ళు అని ఒక్కొక్కరికి వేశారు. మరి వెంటనే ఎలా జరిగింది సార్? మరి ఆ పిల్ల వెళ్ళి చెప్పడంతో వెంటనే రియాక్షన్ అయ్యింది పోలీస్ డిపార్ట్మెంట్. అది పైనుంచి ఉన్న టీడీపీ ప్రభుత్వం బట్టేగా. అంటే లోకేష్ కూడా అసలు ప్రజాపాలన పట్టించుకోవట్లేదు, ఐటీ శాఖ ఇచ్చిన దాన్ని కూడా సద్వినియోగం చేయలేకపోతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. స్వామి రెడ్ బుక్ అనేది ఓన్లీ వాళ్ళు ఆపోజిట్ అగైనెస్ట్ ఉన్న వాళ్ళకి, చెడు చేసే వాళ్ళకి, మానవులందరికీ కాదు కదా. వాళ్ళు లోకేష్ గారితో డైరెక్ట్ జనాలే వెళ్ళి మాట్లాడుతున్నారు, వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు. మంగళగిరి అదే అంతా బాగానే చూసుకుంటున్నారు, వాళ్ళు డెవలప్మెంట్ కోసమే ఇంకా తిరుగుతున్నారు. వైజాగే కానీ విజయవాడే కానీ అన్ని అభివృద్ధిలోనే చేస్తున్నారు, ప్రజలతో పాటే ఉంటున్నారు స్వామి వాళ్ళు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీరేం చెప్తారు స్వామి? అసలు గత ప్రభుత్వంలో లడ్డు వ్యవహారం చూసాం, పరకామణి కేసు కూడా చూసాం, ఏం చెప్తారు అసలు మీరు దాని గురించి? స్వామి తిరుమల తిరుపతి అంతకుముందు నార్మల్ పర్సన్స్ వెళ్ళినా, పెద్దవాళ్ళు వెళ్ళినా సరే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మెట్లు ఎక్కినా ఎక్కపోయినా సరే ఆ టికెట్ అనేది ఇచ్చేస్తున్నారు. అప్పుడు జనాలు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే ఆడుతూ పాడుతూ తొందరగా దర్శనాలు అయిపోతున్నాయి. ఆ లైన్లో కూడా చాలా ఫ్రీనెస్, తిండే కానీ ఏదైనా ఫ్రీగా ఉంటున్నారు. తిరుపతిలో పలానా లైన్లో ఇంతమంది అంతకుముందు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ రావట్లా. మరి అంతా బాగానే ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. అమ్మవారి గుడి అయినా సరే అంతా బాగానే ఉంది, లడ్డు మార్పు అన్నీ బాగానే జరిగినాయి. అంటే గత 5 ఏళ్ల పాలనలో గోవిందరాజ స్వామి టెంపుల్లో ఒకటి తిరుమలలో 50 కేజీలు బంగారం దొంగతనం చేశారని విజిలెన్స్ వాళ్ళు నివేదిక ఇచ్చారు స్వామి. అసలు ఏం చెప్తారు? గత 5 ఏళ్ల పాలనలో లడ్డు వ్యవహారం కానీ, పరకామణి కానీ, రీసెంట్గా ఇది బంగారం దొంగతనం గురించి కానీ అసలు ఏంటి? అసలు వైసీపీ వాళ్ళు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? స్వామి అంతకుముందు విగ్రహాలు పగలగొట్టడం, 1 టౌన్ రథం అవన్నీ ఇరక్కొట్టడం అవన్నీ జరిగినాయి. ఇప్పుడు 2 ఏళ్ళలో 3rd ఇయర్ నడుస్తుంది, ఏమైనా జరిగినాయి? విగ్రహాలే కానీ, ఏమైనా గుళ్ళు తొలగింపు కానీ, రోడ్లకి అన్నీ వేస్తున్నారు కానీ గుళ్ళు కానీ ఏమైనా తీశారు? ఇంకా కొత్త గుళ్ళు కట్టేస్తున్నారు, ఇంకా అలా జరుగుతుంది. లడ్డు అనేది టీడీపీ ప్రభుత్వంలో బయటకు వచ్చింది, దాన్ని మళ్ళీ వాళ్ళు సమర్థం చేసుకున్నారు, బ్రాహ్మిన్స్ ఏమీ ఇబ్బంది పడకుండా. మరి అలాంటప్పుడు
బాగానే జరుగుతుంది స్వామి. కొన్ని కొన్ని బయటికి రాకపోయినా వాళ్ళు వెనక నుండి ప్రజలకి బాగానే చేస్తున్నారు. అంటే ప్రజలు అనుకున్న అంటే మనం ఏదైతే ముందు మనం ఓటు అనుకున్న మాకు ఈ ప్రభుత్వం వస్తే మంచి చేస్తూ ఉంది, ఇలా చేస్తే మాకు మంచి జరుగుతుందని చెప్పి మనం ఒక ప్రభుత్వానికి ఓటేస్తూ ఉంటాం. మరి మీరు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం అలాగే చర్యలు చేపడుతుందో దానికి విరుద్ధంగా ఏమైనా చేపడుతుందా స్వామి? స్వామి ఇప్పుడు వైసీపీ అంటున్నారు సింగిల్గా వచ్చానని అంటుంది. టీడీపీ ముగ్గురు వచ్చినా ముగ్గురు కలిసి ఎంత దూరం వెళ్ళి జనాల కోసం ఎంతమంది ఎందుకు చేస్తున్నారు, దానికోసం ముగ్గురేంటి 5గురు వచ్చినా తప్పు లేదు కదా స్వామి. జనాలకి మంచి చేసేవాళ్ళు కావాలి, డెవలప్ చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు వన్ టౌన్ అయినా సుజనా చౌదరి గారు, తూర్పు గద్దె రామ్మోహన్ గారు కానీ మొత్తం ప్రజలకి, ఉమా గారు అయినా సరే డైలీ డ్రైనేజ్ కానీ మొన్న ఎన్ని చేస్తున్నారు. మొన్న సింగనగర్ తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళ దగ్గరుండి వాళ్ళు కూడా పడవలోనే ప్రయాణించారు. ఎవరైనా సరే వెళ్ళి చూడకుండానే ఏదో డబ్బులు పంపించామన్నారు. మరి వీళ్ళు వెళ్ళి దగ్గరుండి పలకరించారు. కొంతమంది వెనకాల సందుల్లో ఉన్న వాళ్ళకి అందలేదని వాళ్ళు మళ్ళీ వైసీపీ వాళ్ళు తప్పుగా ప్రయత్నాలు చేశారు. కొంతమందికి అందిద్ది, కొంతమందికి అందదు. వాళ్ళకి మరి బందర్ రోడ్లు అన్నింటిలో నివాళి ఇచ్చారు జనాలందరికీ. చూసుకుంటున్నారు. నేను రోజు వస్తాను ఇక్కడ ఆఫీస్కి, జనాలందరూ వస్తున్నారు. మాలో హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వాళ్ళు వెంటనే జరగగానే వెంటనే ఇస్తున్నారు ఎవరైనా సరే అని అన్నీ చూస్తున్నా. లోకేష్ ముఖ్యంగా వైసీపీలో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఎమ్మెల్యేల పనితీరు కూడా ప్రజల్లో విరుద్ధంగా ఉంది, అసలు పనితీరు ఏమీ బాగాలేదు, ప్రజలందరూ వ్యతిరేకత ఉన్నారు ఈ ఎన్డీఏ కూటమి మీద అని చెప్పి మాట్లాడుతున్నారు. రేపు జరగబోయే 29లో కూడా వైసీపీ పార్టీని విజయడంకా చేసి మోగిస్తారు, అంటే విజయడంకా ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతారు స్వామి. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా రెండో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు అసలు? స్వామి జగన్ గారిది ఇంకా అసలు రాదు స్వామి. ఎందుకంటే జగన్ గారు చేసిందంటే ఆయనకి నచ్చింది, పక్కన వాళ్ళు చెప్పింది చేశారు. కానీ టీడీపీ కానీ ముగ్గురు కలిసి ఎంత మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు ఎన్ని ర్యాలీలు చేశారు. టీడీపీ పర్సన్సే కానీ గవర్నమెంట్ పర్సన్సే కానీ బీఆర్టీసీ రోడ్లో పెద్ద ఒకసారి చూడండి, రీబ్యాక్ వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎంతమంది అది జీతాల కోసం, మున్సిపాలిటీ వాళ్ళ కోసం ఎంత ధర్నాలు చేశారు. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఎవరైనా ధర్నాలు, గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే ఏమైనా ధర్నాలు జరిగినాయా? మరి అంతా బాగానే ఉంటుందిగా. మున్సిపాలిటీ వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. చిన్నవి ఉన్నా వెళ్ళి ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇస్తే అవి వెంటనే చేస్తున్నారు. అన్నీ బాగానే జరుగుతున్నాయి. కరెంట్ ఆగడం కానీ, ఎక్కువ రేట్లు రావడం కానీ అలా ఏం లేదు, అంతా బాగానే ఉంది. మరి మీరు ఎవరు గెలిపిస్తారు స్వామి? మీ అభిప్రాయం ఏంటి అసలు? మేమైతే మళ్ళీ కూటమినే గెలిపిస్తాం అనుకుంటున్నాం స్వామి. ఎందుకంటే ఏంటి స్వామి అసలు చంద్రబాబు అంటే అంత నమ్మకం ఏంటి అసలు? మీకు ఏం చేస్తున్నాడు చంద్రబాబు అసలు? స్వామి ఆయన ఎప్పుడు డెవలప్ చేయడమే చూశారు. హైదరాబాద్ ఉంది, ఇప్పుడు ఎవరో చేయలే. చంద్రబాబు గారు చేశాక రాజశేఖర రెడ్డి గారి చేతిలో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అది తీసుకెళ్ళి విడిగి తీశారు. ఇప్పుడు విజయవాడ డెవలప్ చేసింది ఎవరు? చంద్రబాబు గారు. ఎవరైనా డెవలప్మెంట్ కోసమే కదా. ఎవరి ఊర్లో వాళ్ళు మా ఊరు బాగుండాలి అంటారు. అసలు రాజధాని విజయవాడలో అన్నారు, మరి జగన్ గారు వైజాగ్ అన్నారు. వైజాగ్లో అంతంత కట్టించుకునే బదులు ఇక్కడ ఇల్లులు అన్నారు, పట్టాలు ఇచ్చారు, కానీ ఇల్లులు మాకు ఇంతవరకు రాలా. మరి చంద్రబాబు గారు ఇచ్చే ఇల్లులేమో ఆపేశారు కోర్టులో వేసి. మరి అది తప్పు ఎవరిది? అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ప్రతి కారులో ఉన్న వాళ్ళు కూడా 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి తింటున్నారు. అంటే ఒక భిక్షగాడితో పాటు వాళ్ళు కూడా తింటున్నారు. అంటే ఎంత అది నీట్గా ఉందని ఆలోచించండి. తిండి అనేది పెడుతున్నారు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి స్వామి? పెద్ద పెద్ద వాళ్ళు కూడా అన్నా క్యాంటీన్లో తింటున్నారు. అది రైతులకు కూడా రైతు భరోసాలని అవన్నీ టయానికి బ్యాంకులు వాళ్ళు ఇచ్చేటట్టు చేశారు వాళ్ళు. ఫైనల్గా ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారు మీరైతే? అవును స్వామి, ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలి, అంతా మంచిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే సామాన్యులు కూడా ఇటువరకు మందు, ఆల్కహాల్ ఏయో పేర్లు చెప్పి రేట్లు ఎక్కువ. 500 జీతం అయితే 300 దానికే పెట్టి ఇప్పుడు అన్ని వైన్స్లు, బార్లు కూడా గొడవలు పెట్టుకుంటున్నారు. అన్ని వైన్స్లు ఇస్తే ఎలా అంటే సామాన్యులకి మాకు తక్కువ ధరలోనే కావాలంటున్నారు. అందుకని ఆ వైన్స్లు ఎక్కువ పెట్టాం. మరి సామాన్యులు మరి వైన్స్లోకి వెళ్ళి చక్కగా అవి తీసుకుని ఇంటికి వెళ్ళాలి, లేదంటే అక్కడే తాగి మిగతా డబ్బులు ఇంట్లో ఇవ్వడం జరుగుతుందండి.